Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. నమస్కారం నంది రామేశ్వరరావు గారు. నమస్కారం. సో మరి డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అదే నడుస్తూ ఉంది. ప్రతి ఒక్క బిజినెస్ కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యమైపోయింది. సో మరి దీన్ని ఏ విధంగా చేయొచ్చు అంటారు ఈ బిజినెస్ని? ఇది యాక్చువల్లీ ఇప్పుడు లేటెస్ట్ గత 5 yearsలో చూసుకుంటే డిజిటల్ బూమ్ అనేది ఒక రెవల్యూషనరీ అయిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఇప్పుడు అంతకుముందు ఆఫ్లైన్ మార్కెటింగ్ చేసేవాళ్ళం. ఆఫ్లైన్ అంటే ఇంటింటికి వెళ్ళి యురేకా ఫోర్బ్స్ అనే కంపెనీ ఉంటుంది గత జమానాలో 25-30 years బ్యాక్. డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసేవారు. వెళ్ళాలా, తలుపు ఓపెన్ చేయాలా, ఫస్ట్ క్లీన్ చేసి చూపిస్తారు మా వ్యాక్యూమ్ మిషన్ అని. అది డోర్ టు డోర్ సెల్లింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. కానీ ఒకే రోజులో 100 మంది రీచ్ అవ్వాలంటే రీచ్ అవ్వలేం, 1000 మంది రీచ్ అవ్వాలంటే రీచ్ అవ్వలేం. కాస్ట్ ఫ్యాక్టర్, టైం ఫ్యాక్టర్. సో డిజిటల్ మార్కెటింగ్ లేటెస్ట్గా ఏంటంటే దిస్ మేకింగ్ బజ్ ఇన్ ద మార్కెట్. ప్రతి ఒక్కడు కూడా, ప్రతి కంపెనీ కూడా ఈరోజు డిజిటల్ మార్కెటింగ్ మీద డిపెండెన్సీ బాగా అయిపోయింది. సో దీన్ని ఒక బిజినెస్గా కానీ ఎవరైనా ఎంటిటీగా తీసుకుంటే దే కెన్ మేక్ బిగ్ మనీ. ఎందుకంటే దేర్ ఈజ్ నో సింగిల్ కంపెనీ విచ్ ఈస్ నాట్ యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్. ఈవెన్ కూరగాయలు అమ్ముకునే వెండర్ కూడా, సో షూ, చెప్పల్, లెదర్ స్టోర్స్ కూడా, లేకపోతే ఇంక ఏదైనా స్మాల్ బిజినెస్, స్పా కానీ, పార్లర్ కానీ, రెస్టారెంట్ కానీ, ఎవ్రీథింగ్ ఈ లింక్ టు డిజిటల్. ఇప్పుడు స్విగ్గీ ఉంది, ఓలా ఉంది, ఊబర్ ఉంది, జొమాటో ఉంది. ఈ సాఫ్ట్వేర్ వాట్ దేర్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్. ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ డెవలప్ చేస్తారు, తర్వాత డిజిటల్ మార్కెటింగ్. సో ఇప్పుడు ఎవరైనా మనం ఒక డిగ్రీ చదువుకున్న వాళ్ళు, యావరేజ్గా మినిమం క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు, అదర్ లేడీస్ అయినా జెంట్స్ అయినా, మీకు అమీర్పేటలోనే దేర్ ఆర్ సమ్ ఏరియాస్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తారు. అట్లనే దేర్ ఆర్ సమ్ కంపెనీస్ విచ్ ఆర్ గివింగ్ డిజిటల్ మార్కెటింగ్. ఓ మేబీ ఫ్యూ థౌజండ్స్, 20-30,000 పెట్టి ట్రైన్ అయితే కనుక ఆ 20-30,000 20-30 lakhs కింద కన్వర్ట్ చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఆన్లైన్ ప్రెసెన్స్. ఒక క్లిక్లో మీరు ఎంటైర్ ప్రపంచంలో 1000 మంది పంపించాలంటే 1000 మంది పంపించవచ్చు, 10,000 మంది పంపించాలంటే 10,000 పంపించవచ్చు. దట్స్ ది బెనిఫిట్. అదే ఆఫ్లైన్లో అది కాదు. సో ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్లో ఏముంటాయి? మంచి వీడియోగ్రఫీ ఉంటుంది, ఎడిటింగ్ ఉంటుంది, సోషల్ మీడియా ఉంటుంది, బ్లాగ్ రైటింగ్ ఉంటుంది, కంటెంట్ రైటింగ్, ఇవే కంటెంట్స్ ఉంటాయి. సో మనకి తీసుకునే ట్రైనింగ్లో రైట్ ఫ్రమ్ 10,000 to 50,000 డిపెండింగ్ ఆన్ ద బ్రాండ్, డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ 25,000 30,000 పెట్టి ట్రైనింగ్ జాయిన్ అయితే మేబీ 3 months or 6 months మ్యాక్స్. ఆ 3 months నేర్చుకొని మీరు ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే యువర్ లైఫ్ విల్ బి టోటల్లీ చేంజ్. మీకు ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక కంపెనీకి డిజిటల్ మార్కెట్, ఇప్పుడు మా కంపెనీకి నేను డిజిటల్ మార్కెటింగ్ తీసుకుంటే మినిమం 70,000 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నా ఒక మంత్కి. నాలాంటి కంపెనీలు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. హండ్రెడ్స్, థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. సో మీకు కావాలని సరైన ఒక 5-10 కస్టమర్లు ఉంటే మీ డైలీ లైఫ్ అయిపోతుంది. ఒక 10 కస్టమర్లు అనుకోండి, ఈచ్ కస్టమర్ 25,000 అనుకోండి, ఆ 30,000 అనుకోండి, 10 కస్టమర్లకి 3 లక్షలు ఒక నెలకి. ఆ 3 లక్షలు మీకు 1,50,000 సర్వీసు ఛార్జెస్ అవన్నీ పోతాయి మీ ఎంప్లాయీస్కి. సో 1.5 to 2 lakhs పర్ మంత్ మిగులుతుంది. ఇది స్టార్టింగ్ స్టేజ్లో. కొద్ది కంపెనీలు బేస్ పెరుగుతున్న కొద్ది your income will increase from 1.5 to 2, 2 to 3, 3 to 4. There are so many companies who are making lakhs of rupees in the same business. So మీకు అంత అవగాహన లేకపోయినా పర్లేదు, యూ కెన్ మేనేజ్ ది షో. అందరికీ అన్నీ రావు. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ మన ఎవరు అడుగుతున్నారు, రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు కదా, ఆయన రియల్ ఎస్టేట్లో రాణిస్తాడా, ఐటీలో రాణిస్తాడా అని. అంటే ఆయన ఒక ఆన్సర్ చెప్పారు ఒక సీఎం అయిపోయిన తర్వాత. ఏం చెప్పారంటే, మనం అన్నీ తెలుసుకోవడం కష్టం, రైట్? కాకపోతే మనం ఎలా తెలుసుకోవాలో తెలియాలి. సో రెండే ఉంటాయి. తెలిసింది బాగా తెలియాలి నా సూత్రం, తెలియంది ఎలా తెలుసుకోలేదు. సో ఆయన ఈజ్ ఓవరాల్ మ్యాన్, ఈ విల్ నాట్ ఫిజికల్లీ డూ ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి, ఆయన ఓవరాల్ సీఎం అంటే విల్ సీ ఆల్ ద సెగ్మెంట్స్. సో అవగాహన ఉన్న వాళ్ళని మనం పెట్టుకొని మేనేజ్ చేయాలి. ఈ విల్ మేనేజ్ ద షో యాజ్ అ టాప్ బాస్, స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీకి నెంబర్ 1 పర్సన్గా. బట్ దెర్ ఆర్ డెప్యూటీస్ టు హిమ్. ఫైనాన్స్ వేరుంది, హోమ్ వేరుంది, ఐటీ వేరు ఉన్నది, మున్సిపాలిటీ వేరు, అట్లా ఉన్నాయి. సో వాట్ ఈ టోల్డ్ ఈస్, ఇంత ముందు కూడా చేసాం, ఇప్పుడు మేము అన్నిట్లో ఎక్స్పర్టైజ్ ఉండొచ్చు, మేము ఎక్స్పర్ట్స్ని హైర్ చేస్తాం, బ్యూరోక్రాట్స్ని హైర్ చేస్తాం. సో వాళ్ళ ద్వారా మనం విల్ గెట్ ఇట్ డన్ అండ్ విల్ గెట్ ఇట్ ఇంప్లిమెంటెడ్. వీ విల్ గివ్ ఇట్ అప్రూవల్, బడ్జెట్ అవన్నీ ఇస్తాం అండ్ విల్ నాట్ స్టాప్ థింగ్స్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సెంట్రల్లో అయితే ఇండియా ఆగిపోదు, సీఎం ఇక్కడ ఆంధ్రలో అయితే స్టేట్ ఆగదు, స్టేట్ విల్ గో ఆన్. సో డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే తక్కువ టైంలో ఎక్కువ ప్రెజెన్స్, బ్రాండింగ్ కానీ, అవేర్నెస్ కానీ, లీడ్ జనరేషన్ కానీ. సో వెబ్సైట్ డెవలప్మెంట్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్లో 100 యాక్టివిటీస్ ఉన్నాయి. అందులో 10 యాక్టివిటీస్లో కొంతమంది ఎస్టర్డే వేసిన ఒక అమ్మాయి ఓన్లీ లింక్డ్ఇన్ స్పెషలిస్ట్, వాడు నెలకి 4-5 లక్షలు సంపాదిస్తుంది. ఓన్లీ లింక్డ్ఇన్ మీద ఎక్స్పర్టైజ్ సాధించింది. షీ డజంట్ డూ ఆల్ ద ఓన్లీ లింక్డ్ఇన్.
There are some people who do only Facebook. There are some people who do only campaigns. సో ఎక్స్పర్టైజ్ ఇప్పుడు మన మెడికల్ ఫీల్డ్ ఆన్కాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ ఎట్లా ఉన్నాయో డిజిటల్ మార్కెటింగ్లో స్పెషలిస్ట్ ఉన్నారు. సో మనం ఏం చేయాలంటే ఈ 3 నెలలు 6 నెలలు ఏదైతే కోర్స్ నేర్చుకుంటామో అదే ఇన్వెస్ట్మెంట్ మీకు. ఒక్కసారి అక్కడ కోర్స్ నేర్చుకుంటే మీకు ఆన్ సైట్ ఎక్స్పీరియన్స్ ఉందంటే స్లోలీ విల్ పికప్. సో మీరు డిజిటల్ మార్కెటింగ్ ఒక పర్సన్ అన్ని పనులు చేయలేరు జనరల్గా. హీ కెన్ మేనేజ్ యాజ్ అ మేనేజింగ్ డైరెక్టర్, పార్ట్నర్ అలా చేయొచ్చు. వాళ్ళ కింద 10 మంది 20 మంది. ఇప్పుడు మీ ఓన్ ఛానల్ తీసుకుంటే దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ వర్కింగ్ యాజ్ యాంకర్స్. సో ఒక యాంకర్ కాదు, చాలా ఎందుకు బిజినెస్ ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ మీరు తీసుకుంటూనే ఉన్నారు కొత్త వాళ్ళని. 5 years బ్యాక్ ఉన్న వాళ్ళకంటే ఇప్పుడు చూసుకుంటే చాలామంది పెరిగిపోయారు. సో అట్లానే డిజిటల్ మార్కెటింగ్ కూడా బిజినెస్ వస్తుంటే మినిమం ఏ కంపెనీ సర్వైవ్ అవ్వాలన్నా లీడ్ జనరేషన్. ఆ లీడ్ జనరేషన్ ఎంత క్వాలిటీ, ఎంత కన్వర్షన్ అది సపరేట్ సబ్జెక్ట్. సో అది చేసుకోవాలనుకుంటే మనము డెఫినెట్గా ఈ కోర్స్ అనేది నాకు ఎందుకు అనిపించింది, యాప్ నా దగ్గరే ట్రైనింగ్ తీసుకొని రియల్ ఎస్టేట్లో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్గా ఉంటే నేను స్పెషలిస్ట్గా కోర్సు డిజైన్ చేసి పెట్టాము. సో ఈ రెండు నేర్చుకుంటే వాళ్ళు బయటికి వెళ్ళక్కర్లేదు. వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ హైర్ చేసుకోవచ్చు, వాళ్ళ ఓన్ పని వాళ్ళు చేసుకోవచ్చు. అది కాకుండా వాళ్ళు ఫర్దర్ కూడా వెళ్ళి మిగతా అవుట్ సైడ్ వెండర్స్ కూడా చేసుకోవచ్చు. సో ఈచ్ పర్సన్, ఈచ్ కంపెనీ ఎనీవేర్ బిట్వీన్ 25,000 to 50,000 మినిమం పర్ మంత్. మీకు 10 అకౌంట్లు సంపాదించుకోగలిగితే 10 అకౌంట్లు ఇంటూ 50,000 వేసుకుంటే 5 లక్షలు, ఓ 2-3 లక్షలు ఖర్చు పోయినా 2 లక్షలు మీకు మిగలడం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ లేని వాళ్ళు ఈ మినిమం 20,000-30,000 ఇన్వెస్ట్మెంట్తో కూడా దే కెన్ ఎర్న్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫర్ అండ్ దే కెన్ చేంజ్ దేర్ లైఫ్ స్టైల్. సో దీనికి ఒకవేళ ఎవరికైనా ఇంకా క్లారిటీ ఉంది లేదా అర్థం కాలేదంటే దే కెన్ కాల్ రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO నా పేరు ఉంది, లేదా సుమన్ టీవీ స్క్రీన్ మీద మన రోల్ అవుతుంది. ఆ నెంబర్కి చేస్తే సంప్రదిస్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ రకమైన కోర్సులు ఉన్నాయి, 1 month కోర్స్ ఎంత, 2 months డిపెండింగ్ ఆన్ పిండి కొలిది రెట్టి వాళ్ళ ఎఫోర్డబిలిటీ బట్టి 1 month కోర్స్ జాయిన్ అవ్వచ్చు, 3 months కోర్స్. అన్ని కోర్సులు ఒకేసారి కంటే తక్కువ డ్యూరేషన్. ఒకవేళ ఎక్కువ కోర్సులు కావాలంటే 3 నెలలు ఎక్కువ. ఏది తీసుకున్నా అంతా కలిపి 30,000 నుండి 50,000 ఖర్చు. ఆ 50,000తోని యూ కెన్ ఎర్న్ 5 lakhs. ఇంతకంటే ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇంకోటి ఉండదు. బట్ చేసిన దాంట్లో ఫోకస్గా కమిటెడ్గా ఉండాలి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్? నేను చెప్పాను మా కంపెనీ పేరు కింద స్క్రోల్ అవుతున్నాను, రియల్టర్ ఆక్సిజన్ ఉంది, లేదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ అయితే వాళ్ళు హ్యాండిల్ చేసి నాకు పాస్ ఆన్ చేస్తారు. విల్ బ్రీఫ్ దెమ్, విల్ టెల్ దెమ్ విచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈజ్ యాప్ట్ ఫర్ దెమ్. అకార్డింగ్లీ దే కెన్ రిజిస్టర్ అండ్ జాయిన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.